హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను ఈరోజు చూపిస్తున్న వీడియో మా అమ్మగారింటి దగ్గర వారాల పండుగ గురించి చెప్తున్నాను. మా అమ్మగారు ఊరు ఉండ్రాజవరం అనే చిన్న గ్రామం. ఆ రోజు అమ్మవారిని ఇలా అలంకరించారు. పండుగ అనగానే గుర్తొచ్చేది పిండి వంటలు కదా. మేము వెళ్ళేటప్పటికే మా అమ్మ పిండి వంటలన్నీ చేసింది. కొబ్బరుండలు, రవ్వ లడ్డు, చెక్కలు అవన్నీ చేసింది. అలాగే వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేసింది, అవిసె గింజలు అవన్నీ వేసుకొని. ఈ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి, నా వీడియోలో అప్లోడ్ చేశాను. పండగ రోజు ఉదయాన్నే గుమ్మాలని ఇలాగ అలంకరించుకోవాలి. పసుపు బొట్లు పెట్టుకొని వాకిల్లో చూసారు కదా ముగ్గులు. మా ఇంటి దగ్గర ఇలా పెట్టాను ముగ్గులు. అలాగే వేపాకులు ఇంటికి కట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకున్నాము ఆ రోజు. తర్వాత ఊరేగింపు స్టార్ట్ అయ్యింది. వేషాలు వేసి అలాగా డాన్సులు వేస్తారు, శక్తి వేషాలు వేస్తారు. అందరూ ఇలా డాన్సులు వేస్తారు. మీకు చూపిస్తున్నాను కదా వేషాలన్నింటినీ. దూరం నుంచి తీయడం వల్ల అంత క్లారిటీగా లేదు. పండగ సంవత్సరానికి ఒకసారి చాలా బాగా జరుగుతుంది. వినాయక చవితి వెళ్ళిన మొదటి ఆదివారం చేస్తారు ఈ పండగ. ఈ ఊరేగింపు మొత్తం అంతా తిరుగుతారు ఈ వేషాలతోండి. దీని తర్వాత పిల్లలందరూ నీళ్లు పోసుకుంటారు అమ్మవారితో పాటు వచ్చి. ఊరంతా ఫస్ట్ సారి తిరిగేశాక రెండోసారి పసుపు కుంకుమ వేసి నీటిలోని వేపాకులు వేసి అమ్మవారికి వేస్తాము ఈ నీళ్లు. కొబ్బరికాయ కూడా కొట్టి బొట్టు పెట్టించుకుంటాము. దీని తర్వాత గుడికి వెళ్ళిపోవాలి. నీళ్ళు వేయడం చూపించలేదు, నాకు కుదరలేదు. దీని తర్వాత చాటింపు వస్తుంది గుడికి రమ్మని. తర్వాత అందరూ బయలుదేరుతారు గుడికి. పప్పు అన్నం అట్లు వేసుకొని దీపం పెట్టుకొని పళ్ళల్లో పెట్టుకొని నడుస్తూ వెళ్తాము. అలాగే లైన్ చూసారు కదా గుడిలో ఎలాగుందో. అలాగ అందరం వెళ్ళి కొబ్బరికాయలు అవి కొడతాము. ఇలాగ అమ్మవారి దర్శనానికి వెళ్తాము. మేమందరం అయిపోయాక మగవాళ్ళందరినీ వెళ్ళనిస్తారు. ఆ రోజు మా ఫ్రెండ్స్ తోటి మా రిలేటివ్స్ దిగిన ఫొటోస్. ఆ రోజు పండగకి మా రిలేటివ్స్ అందరూ వస్తారు. ఫ్రెండ్స్ అందరూ కూడా పండగ ఖచ్చితంగా వస్తారు. వాళ్ళందరినీ కలిసాము. అలా సరదాగా ఫొటోస్ దిగాము. దర్శనం అయిపోయాక అందరూ ఆర్కెస్ట్రా దగ్గర కూర్చున్నారు. 11:30కి అలాగా అమ్మవారికి పోతులు నేస్తారు. అది అయ్యాక వెళ్ళిపోతాం ఇంటికి. అందరు పోతులను వేసేసాక అందరం ఇంటికి వెళ్ళిపోయి సోమలమ్మ తల్లి గుడికి వెళ్ళి దర్శించుకొని వస్తాము. ఈ సంవత్సరం పండుగ ఇలా చాలా బాగా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి